ఇందాక మీరు హెల్త్ గురించి చెప్పారు సార్. అంటే ఒక సంపత్ రాజు నిద్ర లేసినప్పటి నుంచి నిద్రపోయేదాకా తన డైట్ ఎలా ఉంటుంది? ఏం తింటారు? నేను ఎందుకంటే అన్ని తింటానండి. బట్ అన్ని లిమిట్‌లో తింటా. ఒకసారి చెప్పండి మార్నింగ్ ఎలా ఉంటుంది? నేను నా హ్మ్. ఎగ్స్ తింటాను. హ్మ్. వెజిటబుల్స్ స్టీమ్డ్ వెజిటబుల్స్ తింటాను. ఓకే. వర్కౌట్ చేస్తాను. ఓకే. తర్వాత లంచ్‌లో రైస్ తింటా, సాంబార్ తింటా, హ్మ్. వెజిటబుల్స్ తింటాను, అన్నీ తింటాను. బట్ ఈవినింగ్ కొంచెం త్వరగా తినేస్తాను. ఒక 7:00, 7:30 లోపల తినేస్తాను. మళ్ళీ అది ఇప్పుడు ఎలాగైనా 6 లోపల తీసుకురావాలని ట్రై చేస్తున్నా. 6 లోపల. అవును. అంటే ఈవినింగ్ మళ్ళీ రైస్ తింటారా? లేదు. లే లే లేదు. లే 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 లే. అంటే ప్రొడక్షన్ ఫుడ్ తింటారా మీరు? నా నాకు ఇక్కడ పెట్టేస్తారు. నాకు కీన్వాని నా అసిస్టెంట్స్ పెట్టేస్తారు. ఆ! మీరే బట్ దాంట్లో రైస్ అది బట్ సాంబార్ అని ప్రొడక్షన్ సాంబారే తింటా. అంటే ఎందుకు అడిగానంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు అక్కడ నిలబడి ఉంటే కుక్ చేస్తున్నారు. అవును. నా ఆ! నా కీన్వా చేసేస్తారు అంతే. ఓకే. అది తింటాను నేను. సార్ ఫైనల్‌గా అండ్ ఇప్పుడున్న చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు నేను 'శర్వానంద్' సినిమా చేస్తున్నాను. మీరిక్కడ షూట్ చేస్తున్నారు. మొన్న సాయి గారు డైరెక్టరు. సార్. ఇది కాకుండా 'ఫంకీ' చేశాను. హ్మ్. ఆహ్, ఓకే. మళ్ళీ ఇంకొక తెలుగు సినిమా స్టార్ట్ చేస్తున్నాను. హ్మ్. బట్ ఆఫ్టర్ జాన్వరి. సార్. తమిళ్‌లో విజయ్ కొడుకు డైరెక్ట్ చేసిన సినిమా ఫినిష్ చేశాను ఇప్పుడు. 'జేసన్ సంజయ్‌ది.' సార్. అండ్ కన్నడలో 'రిషబ్ శెట్టి' అసోసియేట్ ఒక సినిమా చేశాడు. అది చేసి ఫినిష్ చేశాను. ఓకే. మలయాళం సినిమా ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. ఇది నా ప్రాజెక్ట్స్. చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. బిజీ అంటే ఇప్పుడు ఒక 20 డేస్ గ్యాప్ తీసుకుంటున్నాను. ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను. హ్మ్. సో, ఈ న్యూ ఇయర్ వచ్చి నా కూతురుతో ఉంటాను. ఓహ్! వచ్చిన వెంటనే పని స్టార్ట్ చేస్తాను. అంటే ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు సార్ ఒక చిన్న రిక్వెస్ట్ కాదు మీకు కూడా ఓపెన్ అవ్వాలంటే ఓపెన్ అవ్వండి. మీ నాన్నగారిది నెల్లూరు. హ్మ్. మాది నెల్లూరే. ఓహ్! వెరీ గుడ్. కంగ్రాచ్యులేషన్స్. అయితే మీరు గాని మీకు దగ్గరున్న సోర్సుల ద్వారా కనుక్కొని నాకు ఇందాక మీరు చెప్పారు మీ ఇంటి పేరు మీకు తెలీదని చెప్పారు. తెలీదండి.